హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు చెప్పే రెసిపీ నారింజతో పులిహోర అండి. ఒక పెద్ద నారింజకాయ తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగి తరిగి జ్యూస్ తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి జ్యూస్ తీసుకుని ఉంచుకోవాలి. అలాగే 1 కప్పు రైస్ ఒక బౌల్లో తీసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చేసి పెట్టచ్చు. టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా మంచిది. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, విటమిన్ సి ఉంటుంది కాబట్టి, ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కాబట్టి దీంతో ఇలా చేస్తే వెరైటీగా ఉంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారండి. ఇది అన్నం 1 కప్ అన్నం తీసుకుని బౌల్లో వేసుకుని దాంట్లోనే పసుపు, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే నూనె 1 స్పూన్ నూనె వేసి ఉంచుకోవాలి. తర్వాత చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని శనగపప్పు 2 స్పూన్స్ శనగపప్పు, మినపప్పు, అంటే ఆ తాలింపు ఎక్కువ వేసుకోవచ్చు అండి. తెల్లలేని వాళ్ళు ఉంటే కనుక తగ్గించి వేసుకోవచ్చు. పిల్లలు అది ఇష్టపడతారు కాబట్టి తాలింపు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఆవాలు, వేసిన గుళ్ళు 1 గుప్పుడు వేసుకునండి. అలాగే ఎండుమిర్చి 2, అలాగే 3 లేత పచ్చిమిరకాయలు తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత దాంట్లోనే మనం ఇంగు వేసుకుని రెడీ చేసాం. ఇది వేసిన కూడా బాగా వేగిన తర్వాతే పచ్చిమిరకాయలు వేయాలండి, ఎందుకంటే వేగపోతే కనుక పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు ఇవి ఏంటంటే నేను చెప్పే రెసిపీస్ అన్నీ సింపుల్గా ఈజీగా అయిపోయాయండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, జాబ్ హోల్డర్స్కి యూజ్ అవుతాయి. అలాగే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదైనా చేసి పెట్టుకున్నప్పుడు ఇవి సింపుల్గా అయిపోతాయి. ఎక్కువ టైం తీసుకోదండి. ఇవి చూసారు కదా, ఇలా వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి, తర్వాత మనం రెడీగా ఉంచుకున్న పచ్చిమిరకాయలు, ఆ కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దాంట్లోనే ఇంగు వేసుకుని మనం రెడీ చేసుకుని మనం రెడీగా ఉన్న ఆ రైస్లోకి వేసుకుని మనం పైన ముందుగా జ్యూస్ వేసుకోవాలి. మనం నారింజ జ్యూస్ తీసుకున్నాం కదా, రెడీ చేసుకున్నాం కదా, ముందు ఆ జ్యూస్ వేసుకుని తర్వాత ఈ వేయించిన తాలింపు మొత్తం వేసుకోవాలండి. ఇగో చూసారు కదా, నేను దేంట్లో చూపించాను. ఇదిగో ఆరెంజ్ జ్యూస్ వేసుకుని తర్వాత ఇది వేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు లైక్ చేస్తారు, చాలా బాగుంటుంది. నేను రెడీ చేశాను. మా మనవడు చాలా బాగుందని దీంట్లో బాక్స్లో కూడా లంచ్ బాక్స్లో తీసుకెళ్ళాడు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. చాలా మంచి రెసిపీ అండి. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందండి. ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా మంచివి కదా, అందుకని ఇలా చేశానండి. నారింజకాయ ఉట్టి తినమంటే ఇదివరకంటే చిన్నప్పుడు కోసుకుని ఉప్పు కారం తిన, ఇప్పుడు పిల్లలు ఎవరు తినరు కాబట్టి ఈ విధంగా ట్రై చేశాను. ఏదో విధంగా వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేయాలని ఇలా ట్రై చేశానండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే మీరు వ్యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసి మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వాళ్ళు చేసే కామెంట్ వల్ల వాళ్ళు చేసే కామెంట్ మంచి రెసిపీస్, మంచి వీడియోస్ పెట్టడానికి, ఇంకా కొత్తవి ఏమైనా పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు అందరూ కూడా ఇవి చూసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇవ్వండి, ఇలా రెడీ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.